నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి డిసెంబర్ మాసం మొదలైపోయింది. అవును. ఈ నెలలో మన డిసెంబర్ నెలలోని ఏ ఏ పండగలు అలానే ఏ ఏ మాసాలు ఉన్నాయంటారు? అలానే వాటి విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా చక్కని ప్రశ్న భార్గవి. శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు చక్కని కార్యక్రమము డిసెంబర్ మాస ఫలితాలకు స్వాగతం తెలియజేస్తూ, భార్గవి అడిగినటువంటి ప్రశ్న, డిసెంబర్ మాసంలో మనకు 2 మాసాలు కలిసి వస్తున్నాయి. ఒకటి ఏమిటంటే, తెలుగు మాసాలలో మాసాన మార్గశీర్షోహం అని చెప్పేసి 19 రోజులు మార్గశీర్ష మాసం, తర్వాత ఒక 11 రోజులు ఏదైతే ఉందో మనకు పౌష్యమాసం, పుష్యమాసం. ఈ 2 కూడా కలిసి వస్తున్నటువంటి మాసం ఆంగ్ల మాసం డిసెంబర్. అయితే ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనకు అంటే మాఘమాసంలో వస్తున్నటువంటి పండుగలు చూసినప్పుడు భార్గవి, ఇదే మాసంలో 17వ తేదీ నుంచి ధనుర్మాసం అని చెప్పేసి వస్తూ ఉంది. ఉదయాన్నే 5 గంటలకే లేచి చల్లటి నీళ్లను స్నానం చేసి అలనాడు గోదాదేవి రంగనాథ స్వామికి పూలమాల కైంకర్యం చేసి రంగనాథ స్వామిలోనే లీనమైపోయినటువంటి తిరుప్పావై అని చెప్పేసి 30 పాశురాలను గోపికలంతా కూడా పాడుతూ, ప్రతిరోజు ఈ గోదాదేవి యొక్క తండ్రి పేరు విష్ణుచిత్తుడు. అతడు ప్రతిరోజు దండలు అల్లుతూ రంగనాథ స్వామికి వేసేవాడు శ్రీరంగ క్షేత్రంలో. అయితే ప్రతిరోజు ఆ దండను ఈ గోదాదేవి అయితే ఉన్నదో ఆమెకే కోదే అని పేరు. ఈ గోదాదేవి ఏం చేసేది, తండ్రికి తెలియకుండా తన యొక్క మెడలో ధరించుకొని అద్దంలో చూసుకున్న తర్వాత మురిసిపోయేది. అంటే ఆమె చిన్నప్పటి నుండే రంగనాథ స్వామికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసింది. ఆ పాపం తండ్రికి తెలియదు. రోజు తీసుకెళ్ళి ధరించినటువంటి దండనే ఆ రంగనాథ స్వామికి వేసేవాడు. ఒకరోజు ధరింపజేసేటప్పుడు స్వామికి ఒక కేశం వస్తుంది, వెంట్రిక. ఈ వెంట్రిక ఎక్కడిదని చెప్పేసి ఇంటికి వచ్చాడు. అప్పుడు గోదాదేవి చెప్తూ ఉంటుంది. అట్లా భక్తి పారవశ్యంతో ఆమె చుట్టూ ప్రతిరోజు 30 మంది గోపికలు రోజుకొక్క పాశురం చొప్పున వైష్ణవ సంప్రదాయంలో ఈ పండుగ చాలా జరుపుతారు. అది ఆ 30 పాశురాలలో ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్లకు కూడా గ్రహస్థితి బాగా అవుతుంది. ఇది 2వ పండుగ. తర్వాత 3వదమ్మ, ఇదే మనకు డిసెంబర్ మాసంలో 30వ తేదీన పశ్యన్నిముష మాత్రేణ కోటి యజ్ఞం ఫలం లభేతు. ఉత్తర ద్వారం గుండా శ్రీరంగము, తిరుమల వైష్ణవ క్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం చేసుకోవాలి. ఉదయాత్ పూర్వమే 3 కోట్ల మంది 33 కోట్ల మంది దేవతలు వచ్చి ఉత్తర ద్వారం గుండా దైవ దర్శనం చేసుకునే రోజే 3 కోట్ల దేవతల యొక్క దర్శనం, 3 ఏకాదశి అని చెప్పేసి ఇదొక పర్వం. అయితే ఈ రోజు నాడు దర్శనం చేసుకుంటే ఇప్పుడు ఏవైతే మనకు శని భగవానుడు కానీ, గురుగ్రహం కానీ, రాహుకేతువులు కానీ ఏవైతే అనుకూలంగా లేవో అవన్నిటికి కూడా స్వామి యొక్క మనకు ఆశీర్వచనం అందించబడుతూ ఉంటుంది ఆ రోజు. కాబట్టి ఈ 3 పండుగలు మనకు డిసెంబర్ మాసములో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు. మన ప్రేక్షకులంతా కూడా, చూసే వాళ్ళందరికీ కూడా వీటిని తప్పకుండా పాటించండి. గ్రహ లోపాలు ఏవైనా ఉన్నా కూడా కలియుగంలో నామ సంకీర్తనం, దైవ దర్శనం, నదీ స్నానం, ఈ 3 చేస్తే గ్రహదోషాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అది మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి ఈ యొక్క ఉపాయం అమ్మా. గురుగారు, డిసెంబర్ నెలలోని 7వ రాశి అయిన తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారండి? తప్పకుండానమ్మా. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ డిసెంబర్ మాసం ఏదైతే ఉందో 2025వ సంవత్సరంలో చివరి మాసము, కానీ తెలుగు మాసాలలో మాత్రం చివరిది కాదు. అయితే ఈ మాసంలో తులారాశి వారికి వాళ్ళ జాతక పరిశీలన చేసినప్పుడు గ్రహస్థితిని చూసినప్పుడు దాదాపు అన్ని గ్రహాలు కూడా దాదాపు అనుకూలంగా ఉన్నాయమ్మా. ఒకటేంటంటే సూర్యుడు 2, 3 స్థానాలు
అంటే 3వ స్థానంలో సూర్య భగవానుడు ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండవు. ఉమ్, గతంలో ఉన్నటువంటి వీళ్లకు కాళ్ళు చేతులు కీళ్ళు ఈ నొప్పుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉమ్, అవన్నీ కూడా తీరిపోతాయి. ఉమ్, తర్వాత ముఖ్యంగా వీరికి మరి కుజగ్రహం కూడా వీరికి అనుకూలంగా మధ్యస్థంగా ఉంది. తర్వాత కొద్ది రోజులు అనుకూలంగా ఉంది, కొద్ది రోజులు మధ్యస్థంగా ఉంది. తర్వాత బుధుడు చక్కని స్థానాన్ని పొంది ఉన్నాడమ్మా. ఉమ్, ఈ బుధగ్రహము అనుకూలంగా ఉన్నది. తర్వాత వీరికి గురుగ్రహము 9వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఉమ్, అంటే తులారాశి వారికి ఈ సంవత్సరం ముట్టిందల్లా బంగారం. ఓకే. కాబట్టి వీళ్ళు వ్యాపార రంగంలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి ముందుకు వెళ్ళే అవకాశాలు, ఉమ్, ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో ఉమ్, కొంత యువకులు అరంగేట్రం చేసే అవకాశం తులారాశిలో ఉన్నవాళ్ళు కనబడుతూ ఉందమ్మా. తర్వాత వీరికి శుక్రగ్రహం కూడా 2, 3 స్థానాలలో ఉమ్, వివాహమైనటువంటి వారికి యువతీ యువకులకు ప్రేమ అనుబంధాలు పెరుగుతూ ఉంటాయి. చక్కగా సాంసారికమైనటువంటి జీవితము, సత్ సంతానాన్ని పొందే అవకాశం కూడా ఈ డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉంది. తర్వాత వీళ్లకు శని కూడా 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఉమ్, అంటే ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా. అయితే ఒక రాహు మాత్రం 5వ స్థానం, కేతు మాత్రం 11. అంటే దాదాపు వీళ్ళ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు వీరికి సూర్యుడు, తర్వాత బుధుడు, గురువు, శని, గురువు ఉమ్, అన్నీ కూడా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి తులారాశి వారికి డిసెంబర్ మాసంలో కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి, ఉమ్, తర్వాత విదేశాలకు వెళ్ళడానికి, ఉమ్, వివాహ సంబంధాలను ఒప్పించుకోవడానికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే వీరికి కేవలము ఒక్క రాహువు సరిగ్గా లేడు. ఓకే. అంటే నరదృష్టి బాగా ఉంటుంది. కాబట్టి ఉమ్, వీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఉమ్. చేయడం వీరికి శ్రేయస్కరం. ఓకే గురుగారు, తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే వారు పాటించవలసిన పరిహారాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.